మొదటి వ్యక్తి ఏమో దేవుని కృపకు సాదృశ్యం, రెండో వ్యక్తి ఏమో దేవుని యొక్క బలానికి సాదృశ్యం, మూడో వ్యక్తి ఏమో దేవుని జ్ఞానమునకు సాదృశ్యం, నాలుగో వ్యక్తి ఏమో దేవుని ప్రార్థనకు మరి యొక్క సహవాసానికి సంబంధించిన వ్యక్తి, ఐదవది ఏమో దేవుని యొక్క మందసాన్ని లేదా దేవుని పరిచర్యను కాపాడేటువంటి వ్యక్తి. ఈ 5 మందికి ఒక బాధ్యతలు ఉన్నాయి. ఆ 5 మంది బాధ్యతలు ఏంటంటే, ఒకరు ప్రార్థించాలి, ఒకరు సహవాసం చేయాలి, ఒకరు ప్రత్యేకించబడాలి, ఒకరు సమకూర్చబడాలి. అన్నీ కూడా సేవకుడు చేయలేడు. The God servants cannot be showing to the thousands of multi-talents, but he is the man. నువ్వు దైవజనుడిని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో దేవుడు నిన్ను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు. ఒప్పుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు ఎప్పుడైతే దైవ సేవకుని అర్థం చేసుకుంటావో అప్పుడు దేవుడిని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు దేవుడిని అర్థం చేసుకోవాలంటే నువ్వు సహవాసంలోకి రావాలి, నువ్వు దేవుని యొక్క సహవాసంలోకి రావాలి. మరలా చెప్తున్నాను, దేవుని సహవాసంలోకి రావాలి. దేవుని సహవాసం ఎలా ఉంటుందో చెప్తాను నేను. మా మందిరంలో దాదాపు మాకు ఒక 12 బ్రాంచులు ఉన్నాయి. ఈ 12 బ్రాంచ్ మందిరాలలో కాళహస్తిలో పెద్ద మందిరం ఉంది. ఈ మందిరంలో ఒక విధవరాలు, ఒక కుమార్తె ఇద్దరు కలిసి పరిచర్య చేస్తుంటారు. వాళ్ళే మందిరంలో చిమ్మడం, పరిచర్య చేయడం. దే కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ ద చర్చ్ మినిస్ట్రీస్. పరిచర్య అంతా వాళ్ళే చేయడం ప్రారంభిస్తారు. ఆమె ఎప్పుడు నాతో చెప్పేది ఏమనంటే, మణిబాబు గారు, నా కుమార్తె వయసుకు వచ్చింది, నా భర్త లారీ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, దయచేసి నా బిడ్డ పెళ్లి కోసం ప్రార్థించండి అని చెప్తూ వచ్చేది. నేను అన్నాను, ఖచ్చితంగా నీ బిడ్డ విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. నీ బిడ్డ కొరకే దేవుడు కార్యాన్ని రూపుదాలుస్తాడు. దేవుడు నీ బిడ్డ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. ఆమె అందరితో సహవాసం కలిగి ఉంటుంది, సంఘములో సహవాసం కలిగి ఉంటుంది, విధవరాలు సేవకురాలతో ఉంటుంది, అందరితో మమేకమై పరిచర్య చేస్తుందండి. ఒకరోజు అనుకోకుండా నేను రేణిగుంటలో, తిరుపతి దగ్గర రేణిగుంటలో ఒక వివాహం చేయడానికి వెళ్ళాను. ఆ వివాహంలో నేను మెసేజ్ ఇవ్వాలి, వర్తమానం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను వివాహానికి 10 నిమిషాలలో ఇంకా మెసేజ్ ఇవ్వాలి. ఇస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, డోంట్ గివ్ ద మెసేజ్ అండ్ గో అండ్ సిట్ దేర్ అండ్ బ్యాక్ సైడ్ అన్నాడు. నువ్వు మెసేజ్ ఇవ్వద్దు, దయచేసి నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో అన్నాడు. నేను అనుకుంటున్నాను, ప్రభువా, నేను ఈరోజు ఇక్కడ పిలువబడ్డాను, నేను వర్తమానం ఇవ్వడానికి పిలువబడ్డాను కాబట్టి నేను మెసేజ్ చెప్పాలి ప్రభు అంటే, నో, ఐ కాంట్ గివ్ ద పర్మిషన్, జస్ట్ గో అండ్ సిట్ దేర్ బ్యాక్ సైడ్ అన్నాడు. నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో అన్నాడు. నేను వెళ్ళి వెనక్కి కూర్చున్నాను. ఈ లోపల నా దగ్గరకు వచ్చి ఒక బ్రదర్ చెప్పారు, పాస్టర్ గారు, అన్న మీరు ఇప్పుడు మెసేజ్ చెప్పాలంటే నేను చెప్పనండి, మీలో ఎవరైనా ఒకరు చెప్పండి అన్న. సరే, వాళ్ళు ఎవరో ప్రేరేపించబడి ఒకరు మెసేజ్ చెప్పారు. ప్రార్థన అంతా అయిపోయింది. ఈ లోపల రిజిస్టర్ గారు వచ్చారు. పెళ్లి కుమార్తెను దగ్గర కూర్చొని పెట్టుకున్నారు. ప్రమాణాలు చేపిస్తున్నాడు. ఇక కొద్దిసేపట్లో భోజనాలు సిద్ధమైపోయాయి. అందరూ భోజనం చేయాలి. ఇక పెళ్ళంతా సందడిగా ఉంది. ఇక వాళ్ళు ప్రమాణాలు చేయించడం ప్రారంభించాడు. కలిమికైనను, లేమికైనను, వ్యాధి యందు, బాధ యందు, కష్టమందు, సుఖమందు నేను నీతో కలిసి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక అమ్మాయికి మైక్ ఇచ్చారు. అమ్మాయికి మైక్ ఇచ్చి, అమ్మాయి ఇప్పుడు నువ్వు చెప్పాలి అన్నారు. ఆ అమ్మాయి తీసుకొని, చెప్తాను అంకుల్ అనింది. వెంటనే మైక్ తీసుకొని చెప్పింది. కలిమికైనా, లేమికైనా, వ్యాధి యందు, బాధ యందు, కష్టమందు, సుఖమందు నేను ఇతనితో కలిసి కాపురం చేయుదును అని చెప్పంటే ఆ అమ్మాయి అన్నది, నేను ఇతనితో కాపురం చేయను అన్నది. నిజం, అందరూ వింటున్నారు. దే హర్డ్ ఆల్ ద హియర్. అందరూ వింటున్నారు. నేను ఇతనితో కాపురం చేయను అన్నది. వెంటనే మైక్ తగ్గించి, పాస్టర్ గారు అలా అనకూడదమ్మా, నేను ఇతనితో కలిసి కాపురం చేయదు నేను చెప్పాలి అంటే, నేను చెప్పను అంకుల్, ఇతనంటే నాకు ఇష్టం లేదని చెప్పింది. ఇక అంతా గందరగోళం అయిపోయింది. పెళ్ళంతా అందరూ ఏడవడం ప్రారంభించారు. ఈ లోపల అమ్మాయికి వచ్చి బుజ్జగిని చెప్పారు డయాస్ మీదకి వచ్చి, కానీ ఆ అమ్మాయి వినలేదు. ఆ అమ్మాయి ఒక మాట అన్నది, నేను మేజరు, నన్ను ఎవరైనా బలవంతంగా పెళ్లి చేస్తే నన్ను అందరినీ స్టేషన్కి పంపిస్తాను. అరే, మనకెందుకు జైలుకి పోయే బాధ, అర్థమైందా? జైలుకి పోయే బాధ మనకెందుకు అని చెప్పి అందరూ మౌనంగా ఉన్నారు. ఈ లోపల పెళ్లి కొడుకు నా దగ్గరకు వచ్చాడు. మణిబాబన్న, 16 సంబంధాలు చూశాను, అసలే నాకు బట్టతల ఫర్ హెడ్, నాకు ఒక్కరు కూడా పిల్లనివ్వలేదు, దొరక నాకు ఈ అమ్మాయి దొరికింది. ఇప్పుడు ఈ అమ్మాయి వద్దు అన్నదంటే అందరూ నాకు ఇంకా పిల్లని ఎవ్వరు ఇంకా ఇవ్వనే ఎవరు, నేను బండి కింద పోయి పడి చచ్చిపోతాను అంటున్నాడు. ఎందుకంటే రైల్వే స్టేషన్ పక్కనే ఉంది, రేణిగుంట కళ్యాణ మండపం పక్కనే. బండి కింద పడి చచ్చిపోతాను అంటున్నాడు. అరే ఆగురా, ఎందుకు చచ్చిపోతావు నువ్వు, ఆగు. ఇక అమ్మాయికి ఎంతసేపు చెప్పినా వినలేదండి. ఆ అమ్మాయిని వాళ్ళు అక్కడిని తీసుకెళ్ళిపోయారు. 2 దెబ్బలు కొట్టినా కూడా అమ్మాయి వినలేదు.
వెళ్ళిపోయింది. ఇక ఈ పిల్లోడు బోరుని ఏడుస్తూ ఇలా కూర్చున్నాడు. నేను అలాగ గమ్మును కూర్చున్నాను డయాస్ మీద, ప్రార్థన చేస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మదేవుడు నాతో ఒక మాట చెప్పాడు. వెంటనే నేను కిందకి దిగెళ్ళి మా యొక్క చర్చిలో ఆ విధురాలు కుమార్తె ఉంది కదా, వాళ్ళు కూడా పెళ్ళికి వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే భోజనం ఉంది కదా, భోజనం చేసి పోదామని వచ్చారు. హల్లెలూయా. భోజనం ఉంది కదా, భోజనం చేసి పోదాము అని చెప్పి వాళ్ళు ఆ రోజు భోజనానికి వచ్చారు. వెంటనే నేను వెళ్ళి, ఆమె పేరు మరియమ్మ, అమ్మ మరియమ్మ వందనాలమ్మ, నీ కుమార్తెను ఆ అబ్బాయికి ఇప్పుడు ఇస్తావని అంటే, ప్రార్థన చేసుకొనే ప్రభు చిత్తం అయితే చెప్తానయ్యా అని చెప్పింది. ఏం చెప్పిందమ్మా? మీరు కరెక్ట్గా చెప్పారమ్మా. ప్రార్థన చేసుకొనే ప్రభు చిత్తం అయితే చెప్తానని చెప్పింది. నేను అన్నాను, అమ్మా నేను ప్రార్థన చేసుకుని చెప్తున్నాను, దేవుని చిత్తం కనుక్కొని చెప్తున్నాను, ఇప్పుడు ఈ అబ్బాయికి నీ కుమార్తెని ఇవ్వగలవా అని అంటే, ఇచ్చేస్తానయ్యా, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఖచ్చితంగా ఇచ్చేస్తానని చెప్పి. మీరు నమ్మండి, ఆ అమ్మాయికి తెచ్చిన వెయిల్ ఈ అమ్మాయికి తొడిగిచ్చారు, ఆ అమ్మాయికి తెచ్చిన పట్టు శారీ ఈ అమ్మాయికి తొడిగిచ్చారు. ఒక 20 నిమిషాలలో ఆ అమ్మాయి పెళ్లి కూతురు అయిపోయింది. వేదిక మీద వచ్చి కూర్చుంది. పెళ్ళి ఆ రోజు ఘనంగా జరిగింది. హల్లెలూయా. ఆ తల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ అన్నది, అయ్యా మేము ఈరోజు భూదిన్నానికి వచ్చామయ్యా, ఇంత అన్నం తినిపోదామని వచ్చామయ్యా, ఇంత అన్నం తినిపోతున్న నాకు ఈ పెళ్లిలో కూర్చొని ఏడుస్తున్నా నేను. అయ్యా ఇంత ఘనంగా నా కూతురి పెళ్లి నేను చేయగలనా, ఇంత ఘనంగా నా కూతురి పెళ్లి చేయగలనా, ఇంత పట్టు శారీలు నేను కొనగలనా, ఇన్ని 100 మందికి నేను భోజనాలు ఏర్పాటు చేయగలనని నాలో నేను తలంచుకుంటూ ఏడుస్తున్నా. కానీ ఈరోజు నా కుమార్తె పెళ్లి కూతురు అవుతుందని, నా కుమార్తెకు పెళ్ళి అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. దేవుడు అద్భుతం చేశాడయ్యా అని చెప్పింది. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు అద్భుతం చేశాడు. నేను ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాను, బిడ్డ, నువ్వు ఎప్పుడైతే నీవు సహవాసం లేకొస్తావో ఆ సహవాసము నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. సహవాసం అద్భుతాలు చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే సంఘానికి లోబడతావో, సేవకునికి లోబడతావో, సేవకురాలకు లోబడతావో, దేవుని క్రమానికి లోబడతావో, దేవుని చిత్తానికి లోబడతావో, అప్పుడు దేవుడు నీ యొక్క అవసరతలన్నీ తీర్చేస్తాడు. నీ మానవ బలముతో అవసరాలు తీర్చబడవు, నీ సొంత బలముతో అవసరాలు తీర్చబడవు. ఎప్పుడైతే నువ్వు దేవుని సహవాసంలో ఉంటావో, సంఘముతో నువ్వు అంటుకట్టబడి ఉంటావో, అప్పుడే నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. అప్పుడప్పుడు కనబడి సంఘానికి వస్తూ, అప్పుడప్పుడు వచ్చి కనబడి ఆదివారం మాత్రమే కనబడితే అద్భుతాలు జరగవు బిడ్డ. నువ్వు ఎప్పుడైతే నీ సేవకునితో నువ్వు సహవాసం కలిగి ఉంటావో, నీ సేవకురాలను అనుసరించి దేవుని క్రమంలో నడవడం ప్రారంభిస్తావో, అప్పుడు దేవుని ఆశీర్వాదం అనేది నీ జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు అబ్రాహాము చేసిన రెండవ పని ఏంటంటే, అబ్రాహాము తన గుడారముని తీసి హెబ్రోనులో గుడారము వేసి బలిపీఠం కట్టి ప్రార్థించాడండి. సహవాసం లేక వచ్చేసాడండి, సహవాసపు అనుభవం లేక వచ్చేసాడు. ఇప్పుడు తన సహవాసం అంతా దేవుడై ఉన్నాడు. తన సహవాసం అంతా దేవుని యొక్క ప్రత్యక్షతలో నిలబడ్డాడు. దేవుని యొక్క ప్రత్యక్షతతో పాటు ఆశీర్వాదకరమైన అనుభవం లేకి అబ్రహాం వచ్చేసాడు. ఈ ఉదయాన్ని కావాల్సింది ఇటువంటి అనుభవం కావాలి. నేను 3వ విషయం చెప్తున్నాను చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. దయచేసి అందరూ త్వరగా చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు, తమ గుడారము వేశాడు. చూడండి 26వ అధ్యాయం 17వ వచనం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలోకి వెళ్ళాడు. గెరారు అనే మాటకు నోట్ చేసుకోండి. అక్కడ గెరారు అనే మాటకి దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడం. ద సాక్రిఫైస్ ఫర్ ద లోర్డ్ అండ్ శాంటిఫికేషన్ బై ద లోర్డ్. ఈ సాక్రిఫైస్ ఎక్కడ కనపడుతుందంటే దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇప్పుడు తండ్రి ఏమో బేతేల్లో నుంచి హెబ్రోన్కి వచ్చాడు, కుమారుడేమో హెబ్రోనులో నుండి ఎక్కడికి వెళ్ళాడంట? గెరారులోకి వెళ్ళాడు. గెరారు అనే మాటకి ఏంటంటే ప్రతిష్ఠించుకోవడం, దేవునికి సమర్పించుకోవడము, ప్రతిష్ఠించుకోవడం. ఇప్పుడు పక్కన వాళ్ళకి చెప్పండి, ప్రతిష్ఠించుకునే అనుభవంలో నా గుడారం ఉండాలి. ఆమేన్. ప్రతిష్ఠించుకునే అనుభవం ఏంటో ఒకసారి నీతో చెప్తా. ప్రతిష్ఠించుకోవడం అంటే దేవునికి సంపూర్తిగా మిమ్మల్ని మీరు అప్పగించుకోవడం. చాలామంది ఏం చేస్తారంటే దేవునికి అన్నీ ఇస్తారు,
దేవునికి అన్నీ ఇస్తారు. కానీ దేవునికి దశమ భాగం ఇవ్వడంలో మాత్రం చాలా వెనకడుగు వేస్తారండి. చాలా వెనకడుగు వేస్తారు. ఎందుకు వెనకడుగు వేస్తారంటే వారికి ఆశీర్వాదం యొక్క విలువ తెలియదు. దేవుని యొక్క శక్తి యొక్క పరిపూర్ణత వాళ్ళకి తెలియదు. దేవునితో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తైలం యొక్క అభిషేకపు విలువ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వారు ఎక్కడున్నారంటే, ఇస్సాకు ఎక్కడున్నాడంటే గెరారులో నివసించాడండి. గెరారులో ఏముందంటే ప్రతిష్ఠించుకోవడం ఉంది. ఈ శాంటిఫికేషన్ బై ద లార్డ్. దేవుని కోసం ప్రతిష్ఠించుకోవడం అంటే నువ్వు సంపూర్తిగా దేవునికి అప్పగించుకోవడం. నువ్వు ఎప్పుడైనా దేవునికి నువ్వు సంపూర్తిగా అప్పగించుకున్నావా బిడ్డ? నీ మనసు దేవునికి అప్పగించబడిందా? నీ తలంపులు దేవునికి అప్పగించబడ్డాయా? నీ ఆలోచనలు దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డాయా? నీ హృదయమైన ప్రతి ఆలోచన దేవునికి చెరపట్టబడి నీ అంతరంగంలో దేవుని కోసం గొప్ప క్రియ జరిగిందా? అలాగ జరగకపోతే ఈరోజు నీ యొక్క గుడారాన్ని కాస్త సరిచేసుకో. అందుకే నీతిమంతుల గుడారాలలో ఉత్సాహ సునాద గీతాలు వినబడతాయి. యథార్థవంతుల గుడారము ఆశీర్వదించబడుతుందని రాయబడింది. నీ గుడారములో యథార్థత ఉండాలి. ఈ యొక్క చర్చి యానివర్సరీ రోజున నీ గుడారములోనికి ఒక యథార్థత రావాలి. నీ గుడారం, నీ ఇంట్లోకి ఒక ప్రతిష్టత రావాలి. నీ యొక్క ఇంట్లోకి ఎప్పుడైతే ప్రతిష్టత వస్తుందో అక్కడ దేవుని యొక్క మహిమ అక్కడ నిలబడుతుంది. ఆమేన్. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల, నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఇంటికి తాళం తీసే లోపల ఒక దేవదూత మీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉండునుగాక. ఒక దేవదూత నీ ఇంటి గుమ్మం మీద నిలబడి ఉంటుంది. ఆ యొక్క దేవదూత నీతో ఏం చెప్తుందంటే, బిడ్డ ఈరోజు నువ్వు మందిరంలో ప్రతిష్ఠ చేసుకొని వచ్చావు కనుక, నువ్వు ప్రతిష్టతతో బతికావు కనుక, యథార్థంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నావు కనుక, నేను నిన్ను ఆశీర్వదించడానికి వచ్చానని నీ తల మీద చేయి పెట్టడమే కాదు, నీ పిల్లలందరి మీద, నీ లోబడి నీ భర్త మీద, నీ ఇంట్లో ఉన్న వ్యతిరేక మీద సమస్తాన్ని తీసివేసి మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్కలు ఆయన పెకిలించి బయట పడవేయబోతున్నాడు. ఈరోజు కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రతి మొక్కలు పెకిలించబడబోతున్నాయి. నీ ఇంట్లో ఉన్న ప్రతి విధమైన మొక్కలు ఆయన పెకిలించి బయటకు పడవేయబోతున్నాడు. ఏది నీ పిల్లలకు వ్యతిరేకంగా ఉందో అది పెకిలించి దేవుడు బయట పడవేయబోతున్నాడు. ఏది నీ యొక్క భార్య భర్తల మధ్య వ్యతిరేకంగా ఉందో ఆ వ్యతిరేకతమనే మొక్కలను దేవుడు పెకిలించి పడవేయబోతున్నాడు. ఏది నీ పిల్లల జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకురాలేక అందరికీ ఉద్యోగాలు వస్తున్నా, నీ పిల్లలకు ఉద్యోగం రాకుండా చాలా నిరుత్సాహపడిపోతున్నావో, ఈరోజు నీ దేవదూత నీ పిల్లలకు ఉద్యోగాలు అనుగ్రహించబోతుంది. ఆమేన్. నీ పిల్లల జీవితంలో దేవుడు గర్భఫలాలు ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. అయితే నీ గుడారం ఇప్పుడు గెరారులోకి వెళ్ళాలి. గెరారులో ఏముందంటే ప్రతిష్ఠ చేసుకోవడం ఉంది. హీఈస్ ద శాంటిఫికేషన్ బై ద లార్డ్. దే విల్ బి సబ్మిటెడ్ అండ్ బిఫోర్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవునికి తాను అప్పగించుకునే వాళ్ళు కావాలండి. అప్పగించుకున్న కావాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా అండి? తిరుపతి దగ్గర కాళహస్తి నుంచి వచ్చాను. ఇంకొక దగ్గర మీటింగ్ ఉంటే నిన్నటి రోజు నాతో పాటు పాస్టర్ యోహాన్ గారు 2 రోజులు మీటింగ్లో ఉన్నారు. 2 రోజులు మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్లో నిన్నటి రోజున గుంటూరులో చిన్న పరిచర్య చూసుకొని రావడం జరిగింది. తిరిగి మళ్ళా మధ్యాహ్నం ప్రయాణం చేయాలి, రాత్రంతా జర్నీ చేయాలి, రేపు మార్నింగ్ అటెండ్ అవ్వాలి, మళ్ళీ రేపు ఒక 3 ఆరాధనలు చూసుకోవాలి, మరలా తిరిగి సోమవారం రోజున మరలా నేను పెద్ద కాన్ఫరెన్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. నీ జీవితంలో నువ్వు ప్రతిష్ఠ చేసుకుంటే, నీ జీవితంలో నువ్వు ప్రతిష్ఠ చేసుకుంటే దేవుడు నిన్ను గట్టిగా పట్టుకుంటాడు. మీరందరూ అనుకుంటున్నారు కాదు, నేను ఒక హైందవ కుటుంబానికి చెందిన వ్యక్తిని. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు బిడ్డ. మా పూర్వీకులు కానీ మా పూర్వీకుల తర్వాత ఎవరు కూడా యేసు ప్రభుని ఎరగలేదు. మేము నిద్ర లేచిన వెంటనే అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేశం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. అంతటి నిష్ట కలిగిన వ్యక్తిని నేను. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. నేను ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి వినడానికి కూడా ఇష్టపడలేదు. నాకు ఆయన గురించి తెలుసుకోవాలని కూడా నాకు ఆలోచన లేదు. అంతటి నిష్ట కలిగిన వ్యక్తిని. ఎటు చూసిన తాయితులు, ఆ భయంకరమైనటువంటి క్షుద్ర రేఖలు నా శరీరం అంతా తాండవించేటివి. మా వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే మొత్తం 3 కోట్ల మంది వాళ్ళు. 3 కోట్ల మంది వాళ్ళ పేర్లు చెప్పిన ఓటర్ లిస్టులో కూడా దొరకవు ఇక్కడ. 3 కోట్ల మంది. దే విల్ బి రిటన్ ఆల్ ద నేమ్స్ అండ్ జియోగ్రఫీ అండ్ బయోగ్రఫీ. ఇక 3 కోట్ల మందికి అర్థమైందా ఇష్టమైన ఆరాధ్య దైవంగా బతికేవాడిని నేను. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు బిడ్డ. నాకు పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. నేను స్త్రీ అంటే
సాలిపురుగు, కాల అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, అంతటి దక్షిణ కాశీలో పుట్టానని ఎప్పుడు గర్వపడేవాడిని. నా జీవితం ఎలా ఉన్నదంటే అటువంటి భయంకరమైన నిష్టలో నేను బతికాను. కానీ నా కాలు చేయి పడిపోయి అవిటివాడిని అయిపోయి నడి వీధిలో నేను ఒక కురువిపిలాగా బతికాను. నేను నడిచేటప్పుడు ఇలా నడిస్తే అందరూ నన్ను చూసి అవిటివాడని అందరూ నన్ను హేళన చేశారు. ఆల్ ద పీపుల్ అండ్ క్రిటిసైజ్ టు మీ. నన్ను చూసిన వాళ్ళందరూ ఎగతాళి చేశారు. నోరంతా పక్కకి వెళ్ళిపోయింది, కాలు చేయి చచ్చిపడిపోయింది, నవ్వడానికి శక్తి లేదు. పూలమ్మిన చోట కట్టెలు అమ్ముకోలేక సూసైడ్ చేసుకున్నాను నేను. ఇక చావే శరణ్యం అనుకున్నాను. నన్ను తీసుకెళ్ళి ధర్మాసుపత్రిలో పడవేశారు. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున ఆ మధ్యరాత్రి ఆ కొక్కి మంచులో నేను పడి కేకలేస్తున్నాను. ఈ రాత్రి నేను చచ్చిపోవాలి, ఇక నేను బ్రతకూడదు, ఇక బ్రతికిన నా జీవితానికి అర్థం లేదని ఏడుస్తున్నాను బిడ్డ. ఆ రోజున ఎవరో 2 వ్యక్తులు నా యొక్క మంచం దగ్గరకు వచ్చారు. ఆ రోజుల్లో ధర్మాసుపత్రిలో ఆ యొక్క చిన్న చిన్న 10 రూపాయల బల్బులు ఉండేటివి. 10 రూపాయల బల్బులు అంటే రవీంద్రన్న గారు ఏంటివి? 10 రూపాయల బల్బులు అంటే 100 క్యాండ్ల బల్బులు. నువ్వే కనుక్కుంటావమ్మా. థామస్ ఆల్వా ఎడిసిన తర్వాత నువ్వు కనుక్కున్నావు. 60 క్యాండ్ల బల్బులు అంట ఈమె కనుక్కున్నావు. ఓకే, ఆ 60 క్యాండ్ల థామస్ ఆల్వా ఎడిసిన వాళ్ళ అక్కివి. ఆ 60 క్యాండ్ల బల్బు, ఆ 100 క్యాండ్ల బల్బు ఆ హాస్పిటల్లో ఉంటే 2 వ్యక్తులు నాకు సువార్త తీసుకొచ్చి ఇచ్చారు. సువార్త కరపత్రికలు తీసుకొచ్చి ఇచ్చి, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ము అని చెప్పారు. నేను అన్నాను, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రభుని నమ్మను, నాకు వద్దు అని చెప్పా. వాళ్ళు నాకు ఏదో కొన్ని మాటలు చెప్పి ఒక సువార్త కరపత్రిక నా చేతికి చెల్లిపోయారు. చాలా అయిష్టంగా నేను ఆ సువార్త కరపత్రిక తీసుకొని నా గుడ్డలో మూట కింద పెట్టుకున్నాను. ఆ ధర్మాసుపత్రిలో ఆ రాత్రి నేను అనుకుంటున్నాను, ఈరోజు ఎలాగైనా చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి, ఇక నేను బ్రతకడం ఎవరికి ఇష్టం లేదు, నేను చనిపోవాలి అనుకున్నా. కానీ జరిగిన ఆశ్చర్యం ఏంటో తెలుసా? నా తలగడిగినటువంటి ఆ యొక్క గుడ్డల మూట తీసుకొని నా ముఖాన్ని గట్టిగా అదుముకునేసా. నా ముఖాన్ని గట్టిగా అదుముకుంటే ఇక కొద్దిసేపటికి ప్రాణము పత్తి దూది ఏ రీతికైతే గాలిలో తేలిపోతుందో ఆ రీతిగా నా ప్రాణం తేలిపోతుంది. ఈ కొద్దిసేపటికి నేను చచ్చిపోయే స్థితిలోకి అయిపోయాను. ఈ కొద్దిసేపటికి నా ప్రాణము నన్ను విడిచి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఆ యొక్క 100 క్యాండ్ల బల్బు వైపు చూస్తూ ఉన్నాను నేను. ఒక తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జలని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము ఆ చేతని స్థితిలో పడి ఉన్న నా యొద్దకు వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను తాకింది ఆ రోజు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా జీవితాన్ని తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా జీవితాన్ని ఆయన తాకాడు. నా యేసు ప్రభుని మోసుకుంటూ దేశాలు తిరిగి దేవుని వాక్యం ప్రకటిస్తుంటా. నేను వెళ్ళవలసింది ఇంకా 2 రాష్ట్రాలు భారతదేశంలో, ఉత్తరాఖండ్ ఒకటి, కాశ్మీర్ ఒకటి. 2టికే వెళ్ళాలి. ఇక జమ్మూ కాశ్మీర్ ఒకటి, ఉత్తరాఖండ్ ఒకటి. ఈ 2 రాష్ట్రాలు మాత్రమే మిగిలిపోయాయి. బిడా, నువ్వు ఈరోజు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. నువ్వు ఎంత గాయపడి ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. నువ్వు ఎన్ని గాయాల చేత నీవు ఒక నిర్జీవమైన స్థితిలో వచ్చి ఇక్కడ కూర్చున్నావో తెలియదు. అయితే నా ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు ప్రతిష్ఠ చేసుకుంటే, నీ గుడారంలోకి యథార్థత వస్తే, నీ గుడారంలో సునాదంతో ఉన్నటువంటి ఆనందము ఇంక వినబడడం ప్రారంభిస్తే, దేవుడు నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా మార్చేస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక దీవెనకరమైన వ్యక్తిగా మార్చిపోతున్నాడు. ఒక దీవెనకరమైన అభిషేకంతో నింపబోతున్నాడు. నీ జీవితంలో ప్రతి శాపాన్ని యేసుక్రీస్తు ప్రభు కొట్టివేయబోతున్నాడు. ప్రతి శాపం నీ జీవితంలో కొట్టివేయబడబోతుంది. జరిగిన ఆశ్చర్యం ఏంటో నేను చెప్పదా? ఈ వాక్యం చివరిలో రాయబడింది. నాకు ఆ మాట చదవండి దయచేసి. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. అక్కడ అనగా యెహోవా అతడు ఒక బలిపీఠము కట్టించి గెరారులో యెహోవా నామమున ప్రార్థన చేసి తన గుడారము వేసి, అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వగానే జలలు గల ఊటలు గల బావులు కనుగొన్నారు. ఆమేన్. చూసారా? నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని కోసం నువ్వు ప్రతిష్ఠ చేసుకుంటావో అప్పుడు దేవుడు సమృద్ధి లేక నిన్ను నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు పక్కన వాళ్ళకి చెప్పండి, నన్ను దేవుడు సమృద్ధి లేక నడిపించబోతున్నాడు. దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్. మూడో విషయం చెప్తున్నా. అందరూ బైబిల్ తీయండి ఒకసారి. సంఖ్యాకాండం
లేదా నిర్గమకాండం 27వ అధ్యాయం 27వ అధ్యాయం నిర్గమకాండం 27వ అధ్యాయం 21వ వచనం. నువ్వు తెలుగు బాగా చదువు బిడ్డ. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతడు కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలను. అది ఇశ్రాయేలుకు వారి తరతరములకు నిత్యమైన కట్టడ అని రాయబడింది. 4వది ఏంటంటే ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళిపోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రత్యక్షపు గుడారం అంటే ఏంటో చెప్పనా నేను ఒకసారి. ప్రత్యక్షపు గుడారం అంటే దేవుడు నివసించేటువంటి స్థలము. ఇప్పుడు మొదట అబ్రహాం ఏం చేశాడు? బేతేలు దేవుని మందిరంలోకి వచ్చాడు. రెండవది ఎక్కడికి వచ్చాడు? హెబ్రోనులోకి వచ్చాడు. సహవాసంలో వచ్చి గుడారం వేసి బలిపీఠం కట్టాడు. కుమారుడు ఎక్కడికి వచ్చాడు? ప్రతిష్ఠించుకున్నాడు, సమర్పించుకొని గరారలో బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఇప్పుడు అహరోను కుమారులు ఏం చేస్తున్నారు? అహరోను ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షపు గుడారంలోకి వచ్చి సేవ చేస్తున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రత్యక్షపు గుడారంలోకి వచ్చి సేవ చేయాలి. సేవ చేయడం అంటే నువ్వు అనుకుంటే అది మామూలు సేవ కాదు. దేవుడు నిన్ను పరిశోధించి పరీక్షించినప్పుడు అగ్ని పరీక్షకు నిలబడగలిగిన పరిచర్య నీ జీవితంలో దేవుడు కనబడాలి. ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే నిర్గమకాండము 27వ అధ్యాయము ఈ వచనంలో అహరోను తన యొక్క కుమారులు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకంటే సాయంకాలం వచ్చిన వాళ్ళు ఇక రాత్రంతా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో ఆ దీపస్తంభం దగ్గర చేరి దీపాలు వెలిగిస్తున్నారు. కొట్టండి చప్పట్ల గట్టిగా. వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు. వాళ్ళు సాయంత్రం వచ్చి ఉదయం వరకు అక్కడే ఉన్నారండి. అంటే కొంతమంది ఆల్నైట్ ప్రేయర్లకు రారు. అందరూ సంఘంలో సంఘ కాపరి అనగా రవీంద్రన్న, అలాగనే రాలాబా, శాందారాలాబా, రికారాబా, పాస్టరమ్మ గారు, శ్రావణి గారు, వీళ్ళందరూ ప్రార్థన చేసుకుంటుంటే ఏం చేస్తారంటే ఇళ్లలో కూర్చొని తలాపడి మీద తలకాలు పెట్టుకొని ఆ మంచాల మీద పడుకొని ఉంటారు. రేపటి చూడండి, ఆ సైడ్ కాలువల్లో బురదల్లో, అంటే మన ఊరిలో బురద గుంటల దగ్గర పడుకొని ఉంటాయి కొన్ని. వాటిని వెళ్ళి అమ్మ చర్చికి వెళ్ళమంట, వెళ్తాయా? ఏమంటే చర్చికి వెళ్ళండి అని అంటే వెళ్తాయా? ఏమంటాయి అంటే నీ భాష నాకు అర్థం కాలేదంటాయి. హల్లెలూయా అది చెప్పాలి. అదే వాటిలాగా ఉన్నది ఒకటి వెళ్ళి ఏమక్క చర్చికి వెళ్ళలేదన్నావు అనుకోండి, ఏమంటుంది అంటేనే నేను పోను చర్చికి నేను పోను, నాకు నిద్ర ఎక్కువ ఉంది, నాకు పని ఎక్కువ ఉంది, నేను అలసిపోయాను, నేను రాను అని పంది భాషే అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఆత్మ సంబంధమైన భాషే అర్థమవుతుంది. శరీర సంబంధమైన వ్యక్తులకు శరీర సంబంధించిన అర్థమవుతాయి. నా మాట మీకు బాగా అర్థమైంది అనుకుంటా. నువ్వు దేవుని గుడారంలోకి వచ్చినప్పుడు ఒక ప్రత్యక్షపు అనుభవంలోకి రావాలి. నువ్వు ఎప్పుడైతే ప్రత్యక్షపు అనుభవంలోకి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళు ఎప్పుడు వచ్చారంట? సాయంకాలం వచ్చి. మనం ఎప్పుడైనా అలాగ ఉన్నామా? ఆరంభంలో ఆ కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉండేటప్పుడు కొంతమందికి బాధల వలన బోధ అర్థమవుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమర్థమవుతుంది బిడ్డ? బాధల వలన బోధ అర్థమవుతుంది. కొంతమందికి అర్థమైంది బోధ అర్థం కాదు. సంబడీ కెనాట్ అండర్స్టాండింగ్ వాట్ గాడ్ సేయింగ్ టు ద ప్రీచింగ్ ఆఫ్ ద వర్డ్. దేవుడు ప్రకటిస్తున్న మాట కొంతమందికి ఎందుకు అర్థం కాదంటే వారికి బాధలు అర్థం కావండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు, నీ బాధ దేవునికి తెలుసు, నీ కన్నీళ్ళు దేవునికి తెలుసు. ఇప్పుడు అహరోను ఎక్కడికి చేరాడంటే ఒక ప్రత్యక్షపు గుడారంలోకి చేరి అక్కడ ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడంటే ఆ రాత్రంతా దేవుని కొరకు దీపం వెలిగిస్తున్నాడండి. నువ్వు ఎప్పుడైనా నశించిపోయే దీపాలు వెలిగించడానికి దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టావా? ఎప్పుడైనా నీ సంఘంలో బలహీనమైన వ్యక్తుల కొరకు, ఒకవేళ నువ్వు బలవంతుడైన వ్యక్తివే, ఒకవేళ నువ్వు ప్రార్థించే వ్యక్తివే, ఒకవేళ నీ సంఘానికి క్రమంగా వచ్చే వ్యక్తివే, అక్రమంగా ఆగిపోయిన వ్యక్తిని తీసుకురావడానికి ఎప్పుడైనా నువ్వు సమయం కేటాయించావా? కేటాయించు. నువ్వు నీకు ఈ అనుభవం లేదు, బిడ్డ. నేను దాదాపు 18 సంవత్సరాలుగా కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నా. 750 మంది కుష్ఠరోగులు చర్చికి వస్తారు. హల్లెలూయా. 750 మంది
యోహాన్ గారికి తెలుసు. ఆ చర్చి పొడవు ఏంటంటే దాదాపు 120 అడుగులు పొడవు, 40 అడుగులు వెడల్పు ఆ చర్చి. దాదాపు 750 మంది కుష్ఠరోగులు అక్కడికి వస్తారండి. వాళ్ళందరికీ కళ్ళుండవు, కాళ్ళుండవు, ముక్కులుండవు, చేతులుండవు. ఆ కాళ్ళు చేతులకి లబ్బర్ చెప్పులు, ఆ తెగిపిన లబ్బర్ చెప్పులు కుట్టుకొని ఆ చేతులతో పాక్కుంటూ ఆ కుర్చీల మీద, ఆ ట్రేయర్ల మీద చర్చికి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా భిక్షాటనం చేసే వాళ్ళే. వాళ్ళకి ఇంకేం పనులు లేవుగా, చేతులు లేవుగా, వాళ్ళకి ఏం చేయరు. వాళ్ళకి ఏ పని కూడా ఇవ్వరు. ఎవరు బస్సులో కూడా ఎక్కనివ్వరు వాళ్ళని. నేను నిజం చెప్తున్నా, బస్సులో కూడా ఎక్కనివ్వరు. ఈ మధ్య ఎక్కనిస్తున్నారు, అంతకుముందు వాళ్ళు ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కితే బస్సు కూడా దించేసేవాళ్ళు. అందుకే సాధ్యమని చూడండి, కుష్ఠరోగులు ఎప్పుడు కూడా బస్సుల్లో ఎక్కరు పాపం, రైళ్ళల్లో ఎక్కుతారు. ఆ రైల్లో కూడా బాత్రూమ్ దగ్గర నిలబడి ఉంటారు వాళ్ళు. మరి గమనించి చూడండి. ఎందుకంటే నేను వాళ్ళ మధ్య సేవ చేస్తున్నాను కాబట్టి నేను అనుభవపూర్వకం చెప్పాను. అందుకే అవశ్యం అనుభవక్తం అన్నారు. నేను వాళ్ళ మధ్య సేవ చేస్తాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ అనుభవం ఏంటో. వాళ్ళందరూ భిక్షాటన చేసుకునే వాళ్ళే. అందరూ భిక్షాటనకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో జాన్ రెడ్డి, ఆ మహాలక్ష్మమ్మని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఏం చేస్తారంటే ప్రతిరోజు భిక్షాటనకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు తాను ప్రార్థన చేస్తాడట. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా ఈరోజు నేను భిక్షాటనకి వెళ్తున్నాను. వాళ్ళ భార్యని ఆ యొక్క కుర్చీలో కూర్చొని పెట్టుకొని ఆ భర్త నెట్టుకుంటూ వెళ్తూ అడుక్కుంటాడు వీధులు తిరిగి. ఈ రోజుల్లో అలా లేరండి భర్తలు. భార్యకి అనారోగ్యం అయితే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, పుట్టింటికి పో అంటున్నారు. భార్యకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు. కానీ నేను చూసిన భార్య భర్త ఎటువంటి అంటే, ఆ భార్యను ఆ కుర్చీలో పెట్టుకొని ఆమెను తోసుకొని ఊరూరు తిరిగి అడుక్కొని వస్తాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా ఈరోజు నా పల్లెంలో రూపాయి నాణ్యాలు వస్తే నేను తీసుకుంటా, ఇక 5 రూపాయలు వచ్చినా 10 రూపాయలు వచ్చినా నేను నీకు ఇచ్చేస్తాను ప్రభు అని ప్రార్థన చేసుకుంటాడు. ఇక ఆయన భిక్షాటనకి వెళ్తే రోజంతా దేవుని పాటలు పాడుకుంటాడు. రోజంతా పాటలు పాడుకుంటుంటే తాను వెళ్ళినంత దూరం అంతా భిక్షాటన అంతా అయిపోయిన తర్వాత ఆ సాయంత్రం వాళ్ళకి దగ్గర కూర్చొని, ఒక చెప్టాల దగ్గరనో ఒక బ్రిడ్జ్ దగ్గరనో కూర్చొని ఆ డబ్బులంతా పోగు చేసుకొని ఆ యొక్క 5 రూపాయల నాణ్యాలు 10 రూపాయల కాగితాలన్నీ కూడా ఒక డబ్బాల్లో పోగేస్తూ ఆ రూపాయి నాణ్యాలను పక్కకి తీస్తే అవెంతో ఒక 20-25 ఉంటాయట. వాటితో ఎక్కడో ఒక దగ్గర అన్నం తిని వాళ్ళిద్దరూ కలిసి ఆ రాత్రి ఎక్కడో ఫుట్పాత్ల్లో పడుకుంటారు. ఆ మిగతా డబ్బులంతా తాను ఆ డబ్బాలో పోగేసి పెట్టుంటాడు. వాళ్ళ భార్య పేరు లక్ష్మమ్మ. ఆమెకు 2 చేతులు లేవు, కళ్ళు లేవు, కాళ్ళు చేతుల నుంచి చీము రక్తం కారుతుంటుంది. ఆమె ఒక రోజు తన భర్త అయినటువంటి జాన్ రెడ్డి గారిని, అయ్యా జాకెట్ ఉప్పు పేలిపోయింది, దయచేసి ఒక 25 రూపాయలు ఇవ్వు, ఎక్కడన్నటువంటి సెకండ్ హ్యాండ్లో ఒక జాకెట్ ముక్క కొనుక్కుంటాను, దయచేసి నాకు ఇవ్వు అని అంటే ఆయన అంటాడట, పిచ్చిదానా, నీతిమంతుడు ప్రమాణం చేయగా నష్టం వాటిల్ని మాట తప్పుడు మనం దేవునికి మాటిచ్చాము, దేవుని మందిరానికి మాటిచ్చాము, దేవుని సన్నిధిలో మనం నిలబడి సేవకు సమర్పించుకున్నాము, పరిచర్య చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ దేవునివే, ఈ రూపాయి నాణ్యాలు మాత్రమే మనవి అని చెప్పి తన జీవిత కాలంలో ఆ భార్యకు 25 రూపాయలు పెట్టి జాకెట్ కొనిలేకపోతాడట. ఆయన డబ్బునంతా పోగేస్తే 8 లక్షల రూపాయలు పెట్టి చర్చిని 15 అడుగుల పొడవుతో ఎక్స్టెన్షన్ చేశాడండి. ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఆమెమో స్త్రీలు వచ్చేటప్పుడు అందరు చెప్పుల స్టాండ్ దగ్గర మహాలక్ష్మమ్మ కూర్చొని ఉంటుంది. ఈ యొక్క జాన్ రెడ్డి మాత్రం బ్రదర్స్ అందరూ వదిలిపెట్టి చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడి వాళ్ళ చెప్పులన్నీ తీసి వాళ్ళకి టోకన్లు ఇచ్చి పంపిస్తుంటారు. అదే నువ్వైతే 100 రూపాయలు ఇస్తే నీ పేరు చెప్పకపోతే అలిగి వెళ్ళిపోతావు. ఒకవేళ నీ గురించి పాస్టర్ గారు అంటే మా అన్నగారు ఇంకెవరైనా మర్చిపోతే ఇక నువ్వు అక్కడికి వెళ్ళి ఇక 2 రోజులు మళ్ళీ మాట్లాడు, ఇక మేమే ఎత్తుక్కోవాలి, ఏం వచ్చింది వీడి కడుపు నొప్పి వచ్చిందా, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం తాగుతారు, ఏం సిస్టర్ ఈనో, ఒకవేళ వీడికి ఏమైనా ఈనో ప్రాబ్లం వచ్చిందా, ఏం వచ్చిందని వెతుక్కుంటే అప్పుడు అర్థమవుతుంది, ఓహో వీడికి ప్రకటనలు చేసేటప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు వీడి పేరు మర్చిపోయాం, ఈ చిన్న విషయం మర్చిపోయాం. చిన్న వాటి కోసం అలుగుతున్న నువ్వు నాతో పాటు రా బిడ్డ, నేను పరిచయం చేస్తున్న సంఘంలో ఆ వ్యక్తులు 2 చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడి ఉన్నారు. 120 అడుగులు పొడవగలిగిన మందిరము కట్టిన వాళ్ళు చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడి ఆ కుష్ఠరోగుల చెప్పులన్నీ తీసుకొని అక్కడ లైన్లో పెట్టి తిరిగి అందరికీ మళ్ళీ ఇచ్చి పంపిస్తారండి. నీ తగ్గింపు దేవుని మందిరంలో ఎలా ఉంది? నీ సమర్పణ దేవుని మందిరంలో ఎలా ఉంది?
సేవకుడితో నీ సహవాసం ఎలా ఉంది? దేవుని మందిరంలో వస్తున్న నీవు నిజంగా నువ్వు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఏ రీతిగా అయితే అహరోను కుమారులు ప్రత్యక్షపు గుడారములో దేవుని సన్నిధిలో బ్రతికారు, అలాగ బ్రతికే వాళ్ళు ఎంతమంది? ఇక్కడ నశించిపోయే ఆత్మల కోసం పోరాడే వాళ్ళు ఎంతమంది? మందిరానికి రాకుండా ఆగిపోయిన వారిని తీసుకురావడానికి ఎంతమంది కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవుని కోసం ప్రయాసపడి, పాస్టర్ గారు ఏది ఉన్నా ఏది లేకుండా పర్లేదు, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోతే చాలని చెప్పేవాళ్ళు ఎంతమంది? నేను ఈ మధ్య ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే, పాస్టర్ గారు నేను వాళ్ళ ఇంటికి రాను, నువ్వు పో అన్నారు. మధ్యలో వదిలేశారు నన్ను. ఏందమ్మా అని అంటే, మేము వాళ్ళ ఇంటికి రామండి, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకి మాకు మాటలు లేవు, మేము రాము అన్నారు. నేను అన్నాను చర్చికి ఎట్లమ్మా రాకుండా చర్చికి వస్తున్నా కదంటే, చర్చి వేరండి ఇక్కడ వేరండి, మేము కుటుంబ ప్రార్థనలకు రామండి వాళ్ళ ఇంటికి అన్నారు. మీకు ఖచ్చితంగా ఎక్కడొక జరుగుంటుంది, ఇది ఎక్కడో జరుగుంటుంది. ఈ చర్చికి రా, మేము వాళ్ళ ఇంటికి మాత్రమే రాము. పాస్టర్ గారు మీరు ఏమనుకోవద్దండి, వాళ్ళ ఇంటికి అడుగు పెడితే అసలు మా ఇంటి పేరు చూసావా, ప్రాణం పోయినా, నువ్వు ప్రాణం పోతే వచ్చేది ఏంద్రా నాయన, నేను తీసుకెళ్ళి అక్కడ సమాధిలో పెట్టేస్తారు, తీసుకెళ్ళి ప్రాణం పోతే నువ్వు వచ్చేది ఏంది? అర్థమైందా? ప్రాణం పోయినా అడుగు పెట్టినా ఉంటారు. నేను అంటున్నాను ఈరోజు, నీలో కాన దేవుని ప్రత్యక్ష గుడారం లేకపోతే నువ్వు ఆ గుడారములోకి అతిథిగా వెళ్ళవు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆ గుడారములోకి వెళ్ళలేవు. దేవుని గుడారములోకి నువ్వు వెళ్ళాలంటే మొదటి నీ సహోదరుని ప్రేమించాలి. నీ జీవితంలో కక్షనన్నీ మానుకోవాలి. అహరోను ఈ యొక్క కుమారులు ఏ రీతిగా అయితే ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో యథార్థం కలిగి వాళ్ళు ప్రార్థించారు, అలాగ నువ్వు ప్రార్థించడానికి నిన్ను నీవు ప్రత్యక్షపరచుకొని బతకాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటి ఏ గుడారం అండి? మొదటిది ఏది? బేతేలులో గుడారం. రెండవది ఎక్కడ గుడారము? సహవాసమైనటువంటి హెబ్రోన్లో గుడారం వేసుకుని చర్చిలో ఉండాలి. మూడోది ఎక్కడ? ప్రతిష్ఠించుకున్నటువంటి గెరారులో దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి జీవించాలి. నాలుగోది ఎక్కడ? ప్రత్యక్షపు గుడారంలో నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ సంఘ క్రమం కోసం బతకాలి. ఐదోది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసుకుందామా? చెప్పేది హల్లెలూయా చెప్పండి. కొంచెం ప్యాడ్ ప్లే చేయను అన్న, మా వాళ్ళకి తమిళ్లో పాట నేర్పిస్తా, ఎందుకంటే తెలుగు రావట్లేదు మా వాళ్ళకి. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా.
చప్పులు కొడితేసే గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యోహాను, దిస్ పీపుల్ ఆడ తమిళ్ తెలియమని తెలుగు పాడాల్సి అసలు ఇంకరా రొమ్మ బరుగులు వీళ్ళు అద్భుతంగా పాడుతున్నారు వీళ్ళు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గుడ్. ఇప్పుడు 5 చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. నాకు సమయం తెలుసు, సమయం దృష్టిలో పెట్టుకోండి. దావీదుకి నిర్గమకాండం 29, 44 వచనం. 42, 29, 42 చదువు. అమ్మ యవనస్తురాలు చదువుతుందండి చర్చిలో. ఎంత బాగా చదువుతున్నావు అమ్మ, నిజంగానే అద్భుతం చదువుతున్నావు నువ్వు. చదువు బిడ్డ, చదువు. అక్క చదువు. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరిచెదను. ఆమెను చెప్పండి గట్టిగా. 5వది ఏంటంటే సాక్ష్యపు గుడారము. చెప్పండి అందరూ గట్టిగా, మరలా గట్టిగా చెప్పాలి. సాక్ష్యపు గుడారము దగ్గరకు దేవుడు దిగి వచ్చేటువంటి స్థలం అది. మీరు 29వ అధ్యాయం 42 వచనం చదివితే, ఆ పై వచనం చదివితే, యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. ఈ మాట నోట్ చేసుకోవాలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకునే స్థలం ఏంటంటే సాక్ష్యపు గుడారము. ఈ సాక్ష్యపు గుడారం చాలా ప్రత్యేకమైంది. 5వది చాలా ప్రత్యేకమైంది. ఈ సాక్ష్యపు గుడారములోనికి ఏముంటుందంటే దహన బలి ఉంటుంది. ఏముంటుంది చెప్పండి అక్కడ అందరూ. దహన బలి ఉంటుంది. ఏం చెప్పండి? దహన బలి ఉంటుంది. నువ్వు రానన్నా, నువ్వు చూడ చక్కగా ఉన్నావు. దహన బలి చెప్పండి అందరూ గట్టిగా. లేవియాకాండం 1వ అధ్యాయం. లేవియాకాండం 1వ అధ్యాయం. అందరూ బైబిల్ తీశారా? కొంతమంది తీయట్లేదు, దొంగలు. నేనండి తీయట్లేదు, గమనిస్తున్నాను నేను. కొంతమంది తీయట్లేదు. మణిబాబు గారు చెప్పుకుంటారు లేండి, మనకి ఎందుకు అనుకుంటున్నారు. చదవండి అమ్మ అందరూ ఒకసారి. 14వ వచనం. అతడు రానన్న బిడ్డ చాలు బిడ్డ. ఇప్పుడు ఈ బిడ్డ ఇప్పుడు ఒక పావురం అనుకుందాం. పావురం లాగానే తెల్లగా ఉంది. ఈ బిడ్డ ఏమనుకుందాం ఈరోజు? ఒక పావురం. చెప్పండి గట్టిగా, పావురం. ఇప్పుడు ఈ పావురాన్ని ఎక్కడ తీసుకురావాలంటే సాక్ష్యపు గుడారము దగ్గరకు ఈ పావురాన్ని తీసుకురావాలి. ఈ పావురాన్ని తీసుకొని వచ్చి ఈ పావురం ఏమనుకుంటుందంటే ఈరోజు నేను దేవుని దగ్గర నేను బ్రతకాలి, నేను దేవుని కోసం జీవించాలి, నేను దేవుని కోసం రోషం కలిగి బతకాలి, నేను బ్రతికినా చచ్చిపోయినా చావు మూలంగా సరే బతుకు మూలంగా సరే నా దేవుడు నా జీవితంలో ఘనపరచబడాలని ఈ యొక్క పావురం అనుకుంటుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. అనుకుంటే సరిపోతుందండి, దేవుని చేతిలోకి ఒదిగిపోవాలి. ఆమెన్. ఇప్పుడు ఈ పావుర పిల్లను యాజకుడు ఏం చేశాడంట? చదువు బిడ్డ ఒకసారి. 15వ వచనం. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చాడు. చాలు బిడ్డ. ఈ పావురాన్ని అందరూ నా వైపు చూడండి. ఈ పావురాన్ని ఇప్పుడు పాస్టర్ గారు ఎక్కడ తీసుకొచ్చారు? బలిపీఠం అనేటువంటి దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. సాక్ష్యపు గుడారము దగ్గరికి తీసుకొచ్చారు. సంఘానికి వచ్చే వాళ్ళు ఎలా రావాలంటే సేవకుని చేతిలోకి ఒదిగిపోవాలి, సంఘ క్రమానికి లోబడాలి. మన సంఘాన్ని విడిచి వేరొక సంఘానికి వెళ్ళకూడదు. సంఘాలు మారిపోతే పరిచర్య చేయలేరు. పరిచర్య చేసే వాళ్ళు సంఘాలు మారకూడదు. సంఘాలు మారితే దేవుని రాజ్యంలో ఎత్తబడలేరు. సంఘం మారే వాళ్ళు దేవుని రాజ్యంలో ఎత్తబడలేరు. ఐ షల్ గివ్ టు ద గ్రేట్ అండ్ కాంకర్డ్ ఇన్ దర్ లైఫ్. సంఘాలే మారిపోతుంటే నువ్వు రోజుకి ఇక్కడ నువ్వేమన్నా కోడే, పిల్లే, కుక్కల మేరే 4 వీధుల్లో ఉంటాయి, పిల్లులు మేరే 4 ఇళ్ళు మారుతుంటాయి. అవ్వ ఎంత బాగా నవ్వుతుందో, ఆమె నా భాష బాగా అర్థమైంది. కరెక్ట్ అయింది ఈరోజు, నాతో బాగా కనెక్ట్ అయింది. ఆమె కరెక్ట్ అయ్యావు నువ్వు, నాకు అర్థమైపోయింది. ఇక మనం కోళ్ళు, పిల్లులు, కుక్కలు అయితే 4 వీధులు మారిపోతాయండి. మనం మన సంఘాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆమెన్. అర్థమైందని గట్టిగా ఏసైకి చప్పట్లు కొట్టండి.
ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గరకు ఈ పావురాన్ని తీసుకొచ్చారు. ఈ పావురాన్ని తీసుకురాగానే ఈ పావురంతో పాస్టర్ గారు చెప్పారు, ఏం పేరమ్మా నీ పేరు? తనుశ్రీ. బా, ఈ పావురంకి ఏం చెప్పంటే, పావురం పరవమా, నువ్వు నిజంగా నా చేతిలో ఒదిగిపోతావంటే, ఈ పావురం అంటేది ఒదిగిపోతాను అయ్యా నీ చేతిలో, నువ్వు నీ చిత్త ప్రకారంగా బతకడానికి వచ్చాను అయ్యా. ఒకప్పుడు నేను లోకంలో ఉన్నాను, వాళ్ళందరిలోంచి ప్రత్యేకపరచబడి నేను ఇప్పుడు బలిపీఠం దగ్గరకు వచ్చా. ఆమేన్. ఒకప్పుడు నా స్థానం ఎక్కడుంది? లోకంలో ఉన్నది. ఒకప్పుడు నా యొక్క జీవితం ఎక్కడుంది? మనుషుల మధ్యలో ఉంది. ఒకప్పుడు నా సాక్ష్యం ఎక్కడుంది? చెడిపోయిన వారి మధ్యలో ఉంది. ఇప్పుడు నేను ప్రత్యేకించబడి నేను నీ బలిపీఠం దగ్గరికి నీవున్న చోటుకు వచ్చేసా. కొట్టు చప్పట్ల గట్టిగా, నీవున్న చోటుకు వచ్చాను. నీవున్న చోటుకి నేను వచ్చి నీకోసం నేను బతకాలనుకుంటున్నానంటే పాస్టర్ గారు ఏం చేస్తారో తెలుసా? 15 వచ్చిన చదువు బిడ్డ. దాన్ని తీసుకొని వచ్చి దాని తలను తుంచి బలిపీఠం మీద దాన్ని దహింపాలి. చాలండి. మొదట పాస్టర్ గారు ఏం చేశారంటే ఈ పావురానికి మొదట తల తుంచేశాడు. వీళ్ళమ్మ వీళ్ళని ఇక్కడ ఉన్నారా? బతికిపోయానండి నేను. ఈ పావురానికి మొదట పాస్టర్ గారు ఏం చేశారంటే తల తుంచేశారు. తల తుంచగానే ఈ పావురానికి ఈ తలలో ఏముంటాయి? జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చెవి, మెదడు, అంటే తల. ఈ జ్ఞానేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు మనిషిలో ఉన్నంత కాలం దేవుని స్తుతించలేడు. నీ కళ్ళుగా ఉంటే నువ్వు దేవుని చూడలేవు. మనోనేత్రాల చేత వెలిగించబడి ఎఫ్సీ రాసిన పత్రికలో కొలెస్ట్రాల్ పత్రిక రాయబడినట్టుగా నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆత్మ సంబంధ నేత్రాలు కలిగి ఉండాలి. క్రీస్తుని చూసే కళ్ళు నీకు ఉండాలి. అర్థమవుతుందా? నీ ముక్కు నీకుంటే అది నత్త ముక్కో ఏ ముక్కో నాకు తెలియదు. నీ ముక్కు నీకుంటే నువ్వు పరలోకం పోలేవు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు యేసు కలిగిన స్వరూపం కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితంలో నువ్వు పరిమళ వాసన కలిగి ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా క్రీస్తు యేసు కొరకు మనం అప్పగించుకున్నట్లుగా పరిమళ వాసన కలిగి ఈ ముక్కుతో పరిమళ వాసన కలిగి జీవిస్తాం. ఆమేన్. మూడోది నోరు. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది, గర్వపు మాటలు అంతగా మీ నోట ఇంకా రానీయకుడి. గర్వపు మాటలు మన నోట రాకూడదు. గర్వపు మాటలు పోవాలంటే మన ముందు మన నోరు కూడా దేవునికి అప్పగించాలి. నాలుక అనగా అది నాలుక చిన్నదైనను ఏమైనా యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో అది ప్రకృతి చక్రాన్ని చిచ్చు పెట్టేదిగా, ప్రకృతి చక్రానికి మంట పెట్టేదిగా ఉంటుంది. ఆ నాలుక కూడా నువ్వు సిలువ వేయబడి దేవునికి అప్పగించుకోవాలి. నీ ఆలోచనలు చెరపట్టబడి అనగా హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-12 వచనాల ప్రకారంగా నీ ఆలోచనలు కూడా దేవునికి చెరపట్టాలి. ఇప్పుడు నీ జ్ఞానేంద్రాలన్నీ కూడా తలలో ఉన్నాయి కనుక పాస్టర్ గారు మొదట ఏం చేశారంటే దీని తలనెట్ట చుంచేసి అలాగా ఆ మండుతున్న ఆ అగ్ని కలిగిన బలిపీఠం దగ్గర పెట్టేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పావురానికి తల ఉందండి? ఇప్పుడు ఈ తలతో అటు ఇటు చూస్తుందా? చెప్పండి గట్టిగా. నీకు తమిళ్ తెలియమా? తెలుగు తెలియమ్మా? తెలుగు తెలియమ్మా? మరి తెలుగు గట్టిగా చెప్పచ్చుగా. చెప్పండి గట్టిగా. వెళ్ళిపోమనే. ఇప్పుడు ఈ పావురానికి తల తుంచాలి. ఈ తల ఎందుకంటే ఇది లోకాశతో జీవిస్తుంది, శరీరాశతో జీవిస్తుంది, నేత్రాశతో జీవిస్తుంది. ఇది జ్ఞాన సంబంధమైన జీవితం లేదు, ఆత్మ సంబంధమైన జీవితానికి లోబడాలంటే ఇది సాక్ష్యపు గుడారంలో తల తుంచబడిన అనుభవం లేక రావాలి. ఇప్పుడు ఈ తల ఇది తుంచబడి అమాంతంగా బలిపీఠం దగ్గర పెట్టగానే ఆ బలిపీఠం మీద అగ్ని అలాగా బలిపీఠం మీద అగ్ని చేత ఆ తలంతా కాలిపోయింది. ఆమేన్. రెండోదిగా ఏం చేశాడు చదువమ్మ? దాని రెక్కలను దాని రక్తమును. చాలు బిడ్డ. ఈ పావురానికి అప్పుడు దాకా రెక్కలున్నాయి. ఈ రెక్కలతో ఇది అప్పుడు దాకా ఆ చర్చికి ఎగురుతుంది, ఇటు లోకంలో ఎగురుతుంది. అర్థమైందా? డ్వాక్రా పథకంలోకి వెళ్తే ఒక మాటలు మాట్లాడతారు, బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఒక మాట మాట్లాడతారు, చర్చిలోకి వస్తే ప్రైజ్లాడమ్మా బాగున్నావా అంటుంటారు. నాకు తెలుసు. అర్థమైందా? మీరు ఎలా ఎక్కడుంటారో కూడా ఐ నో దట్ ద పీపుల్ వెరీ అండర్స్టాండింగ్ దట్ మై లైఫ్. బ్యాంకులో నీ మాట్లాడి ఉంటాయో నాకు తెలుసు, డ్వాక్రా పథకంలో కూర్చుంటే నువ్వు ఎలా ఉంటాయో నాకు తెలుసు, చర్చిలోకి వస్తే నువ్వు ఎలాగుంటావో కూడా తెలుసు. అందుకే మొదట నీ చేతులు మొదట విరవబడాలి. ఇటు లోకం వైపు ఎత్తుతావు, ఇటు దేవుని వైపు ఎత్తుతావు. అర్థమైందా? ఇటు లోకాశ వైపులు బతుకుతావు, లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తావు, ఇటు దేవుని కోసం బతకాలనుకుంటావు. అందుకే నీ చేతులు మొదట విరవబడాలి. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేశారు? దాని రెక్కలను వెనకకు విరిచేశాడు. ఇప్పుడు ఈ పావురానికి రెక్కలు లేవు. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు పావురానికి మొదట ఏం లేదు బిడ్డ? తల లేదు. మొదట ఏం లేదు? తల లేదు. రెండోది ఏం లేదు? రెక్కలు లేదు. ఇప్పుడు ఈ రెక్కలు లేనటువంటి ఈ పావురము ఎగురుకుంటూ వెళ్ళమంటే వెళ్తుందా? పాస్టర్ గారు వేరే చర్చికి వెళ్ళమంటే వెళ్తుందా? మనల్ని వదిలిపెట్టి వేరే సంఘానికి వెళ్ళమంటే వెళ్తుందా?
వెళ్తావా బిడ్డ నువ్వు వేరే దగ్గరికి? చేతులు లేకుండా వెళ్తావా? 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 చెప్పు, వెళ్తావా? వెళ్ళలేను. బా కొట్టండి చెప్పండి గట్టిగా. వెళ్ళలేదు. అర్థమైందా? ఇప్పుడు ఆ యొక్క సాక్ష్యపు గుడారం దగ్గర ఆ యొక్క దహన బలిలో ఆ రెక్కలు 2 విరిచేశాడు. ఇంక రెక్కలు లేవు ఆ పావురానికి. 3వది ఏం చేశాడు చూడు బిడ్డ, బలిపీఠం పక్కను దాని రక్తమును పిండాలి. చూడండి, దాని రక్తాన్నంతా ఎక్కడ పిండాడు? బలిపీఠం దగ్గర. నీ ఉన్న బలము, శక్తి, నీ జ్ఞానము అన్నీ క్రీస్తుకు అప్పగించాలి. అన్నీ నీ సంఘానికి వచ్చేసాయి. ఈ చర్చ యానివర్సరీలో 33వ సంవత్సరంలో నుంచి 34లోకి వెళ్తున్న నీవు ఒక అభిషేకం కలిగి నువ్వు దేవుని కోసం జీవించాలి. ఆమేన్. నువ్వు దేవుని కోసం జీవించాలి. ఇప్పుడు నీ రక్తం అంతా ఎక్కడ పిండాలి? బలిపీఠం దగ్గరే పిండాలి. ఆ బలిపీఠం దగ్గర పిండినప్పుడు దేవునికి నువ్వు ఒక ప్రతిష్టకమైన జీవితాన్ని జీవిస్తావు. 4వదిగా ఏం చేయరు చూడు. తర్వాత మరియు దాని మొలమతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పు దిక్కున బూడిదని వేయి చోట దానిని పారవేయవలను. 4వదిగా పాస్టర్ గారు ఏం చేస్తాడు, యాజకుడు ఏం చేశాడంటే దాని పొట్టను ఊడదీసి ఈ పొట్టలో నుంచి అన్నీ తీసి బయట పడేశాడు. ఈ పొట్టలో ఏమున్నాయి? నేత్రాశ, శరీరాశ, జీవపడంబము, అర్థమైందా? కామాతురత, ద్వేషము, అర్థమైందా? ఏమండి? మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ లోపలున్నాయి. ఇవన్నీ లోపలుంటే నువ్వు పరలోకంలోకి వెళ్ళలేవు. నేను మరలా చెప్తున్నాను, నువ్వు అతిథిగా ఆయన గుడారం లేక ఉండాలంటే మొదట నువ్వు చీల్చబడాలి. వాక్యం ద్వారా చీల్చబడాలి. దేవుని యొక్క స్పర్శ ద్వారా చీల్చబడాలి. దేవునిని దర్శిస్తున్నప్పుడు సరి చేసుకోవాలి. దేవునితో మాట్లాడుతున్నప్పుడు దిద్దుబాటు కలిగి ఉండాలి. దేవుని కోసం ఒక ప్రతిష్ఠిత జీవితం వెళ్ళాలంటే మొదట నువ్వు చీల్చబడాలి. ఆదివారం అహరోను చర్చికి రాలా. ఏమరా అంటే పోయిన ఆదివారము పాస్టర్ గారు నన్ను తిట్టాడు. నిన్నెక్కడ తిట్టాడు రా పాస్టర్ గారు అంటే నా గురించి చెప్పాడు లేరు. నీ గురించి చెప్పలేదు ఆయన వాక్యం చెప్తూ ఉండగా ఆ వాక్యము పదునైన కత్తి వల్లే నిన్ను తాకింది. ఆమేన్. అర్థమైందా? నీ గురించి చెప్తే మాకేం వస్తుంది? మాకేమన్నా వస్తుందమ్మా? రాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క పొట్ట పూర్తిగా చీల్చబడిందో దీనిలో ఉన్న మలము, మూత్రం అంతా తీసుకెళ్ళి తూర్పు వైపున బూడిద వేసే చోట వేసేశారు. ఇక లోపల ఏం కల్మషాలు లేవు. ఇప్పుడు ఈ యొక్క పావురానికి తల లేదు అంటే లోకాశలు లేవు, చేతులు లేవు, సొంత జ్ఞానం లేదు, సొంత ప్రయత్నాలు లేవు. ఇది పూర్తిగా చీల్చబడింది. శరీరం చీల్చబడింది. ఆత్మ మండలంలో జీవిస్తుంది. దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతుంది. వాక్యం చేత చీల్చబడింది. వాక్యం చేత సరిచేయబడింది. వాక్యం చేత దిద్దబడింది. వాక్యం చేత నాటబడింది. వాక్యమైన క్రీస్తు చేత తన్ను తాను సంపూర్తిగా అప్పగించుకున్నది ఈ పావురము. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ పావురం సంపూర్తిగా అప్పగించుకుంది. చివరిగా ఏడు తెలుసా? చదువు బిడ్డ. ఇప్పుడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలను, విడతీయకూడదు. యాజకులు బలిపీఠము ఎదుట అనగా అగ్ని మీద దానిని దహింపవలను. చాలండి. చివరిగా పాస్టర్ గారు 5వదిగా ఏం చేశాడంటే అమాంతంగా పావురాన్ని 2 చేతులతో పైకెత్తుకొని ఆ మండుతున్న బలిపీఠం మీద దాన్ని అలాగా పడుకోబెట్టేశాడు. ఇక అగ్నికి అలాగా ఆహుతైపోతుంది. అగ్నికి మండిపోతుంది. పరిశుద్ధాత్మ అగ్ని చేత మండించబడుతుంది. సంఘములో ఉన్న అగ్ని చేత మండించబడుతుంది. సంఘములో ఉన్న ప్రత్యక్షత మండించబడుతుంది. సంఘములో ఉన్న సాక్ష్యమైనటువంటి ఆ గుడారపు అగ్ని చేత హృదయము బగ మండుతున్నప్పుడు అది సంపూర్తిగా బలిపీఠం దగ్గర కాలిపోయింది. అది ఏమైపోయిందంటే యెహోవాకు ఇంపైన సువాసన కలిగిన హోమము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ పావురము దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమముగా మారిపోయింది. దహన బలి అంటే అది. ఈ సాక్ష్యపు గుడారములో అది జరగాలి. ఈరోజు ఈ గుడారంలో ఏం జరగాలంటే దేవుని యొద్దకు వచ్చి నిలబడాలి. నేను ఒక దహన బలిగా మారిపోవాలి. నేను ఆ దేవుని కోసం సంపూర్తిగా అప్పగించుకోవాలి. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవించున్నాడని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు అలాగే ఎప్పుడైతే నువ్వు అప్పగించుకుంటావో దేవుని జీవితంలో అద్భుతాలు చేయునుగాక, ఆశ్చర్య కార్యాలు చేయునుగాక. అందుకే ప్రకటన గ్రంథం చదవండి ఒకసారి నాతో పాటు. ప్రకటన గ్రంథం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 7వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుటుండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు.
సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. తానే గుడారమై వారిని కమ్ముకుంటాడట. చిట్ట చివరిలో జరిగే అతిథి కలిగినటువంటి ప్రదేశం అది. ఇప్పుడు ఎందుకు ఈ శిథిలమైన గుడారంలో బతుకుతున్నామనంటే, నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్తే నాకు ఆశీర్వాదం, అక్కడికి వెళ్తే నాకు నిత్యత్వం, అక్కడికి వెళ్తే నాకు బహుమానం ఉంది, అక్కడికి వెళ్తే నాకు పరలోకంలో అక్కడ ఇక ఆకలి ఉండదు, వేదన ఉండదు, రోగం ఉండదు, నిద్ర ఉండదు. అక్కడ నాకు దేవుడిచ్చే బహుమానం చాలా విలువ కలిగింది. ఇప్పుడు దేవుడే నీ కన్నీళ్ళను తుడిచే స్థలం అది, దేవుడే నీ బాష్ప బిందులు తుడిచి నిన్ను ఆశీర్వదించే స్థలం అది. ఇప్పుడు ఆయనే నీకు గుడారమయ్యి నిన్ను కమ్ముకునే ప్రదేశం ఎక్కడంటే పరలోకం. ఇప్పుడు దావీదు కీర్తన 15:1 చదువుకుందాం అందరం ఒకసారి. యెహోవా నీ గుడారములో, ఇప్పుడు నువ్వే చెప్పాలి, ఇప్పుడు ఈ గుడారంలో అతిథిగా ఉండదగాలంటే నువ్వేం కలిగి ఉండాలి? మొదట ఏం కలిగి ఉండాలి? మందిరాన్ని, బేతేలును కలిగి ఉండాలి. రెండోది నువ్వు ఏం కలిగి ఉండాలి? సహవాసపు గుడారాన్ని అనగా హెబ్రోన్ లాంటి గుడారం కలిగి ఉండాలి. మూడోదిగా నీవు ప్రతిష్ఠించుకున్న, సమర్పించుకున్న గెరారులో ఉన్న గుడారం కలిగి ఉండాలి. నాలుగవదిగా నీవు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసి రాని వారిని చర్చికి ఆగిపోయిన వారిని నడిపించాలి. ఐదవదిగా నువ్వు ఒక సాక్షి గుడారమై దహన బలిగా మారిపోవాలి. ఆమేన్. దహన బలిగా మారిపోవాలి. ఆమేన్. ఇక నీవుగా మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడుతుంటే యేసే మాట్లాడుతున్నట్టు ఉండాలి. ఆమేన్. నువ్వు ఈరోజు ఒకవేళ తాగుపోతే ఇక్కడికి వచ్చావేమో, ఇక్కడ నుంచి నువ్వు తాగుడు ఆపేయాలి. ఆమేన్. ఇక్కడ నుంచి నువ్వు లోక సంబంధిగా వచ్చావేమో, ఇక లోకముతో సిలువ వేయబడి జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవించాలని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. నీ జీవితం అలాగ ఎప్పుడైతే సంపూర్తిగా దేవునికి అప్పగిస్తావో, ఆయన గుడారములో, ఆయన గుడారము చేత నిన్ను పూర్తిగా కప్పేస్తే అక్కడ నీవు అతిథిగా ఉంటావు. నువ్వు అతిథిగా ఉంటావు. ఇప్పుడు నీ వయసు 60 లేకపోతే 40 20 ఉండొచ్చు బిడ్డ, కానీ ఒకరోజు నువ్వు అతిథిగా అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళాలి. ఇది నా యొక్క జీల్, నా ఎంతజిజం, నా తృష్ణ ఏంటంటే నేను ఆయన్ని కలుసుకోవాలి. ఆయన గుడారమై నన్ను కప్పే రోజు ఒకటి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఆయనే భూమి మీద శిథిలమైపోయినను స్థిరమైనదియు చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా ఈ నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం ఏ నివాసంలోకి, ఏ గుడారంలోకి వెళ్ళాలి? పరలోకపు గుడారంలోకి వెళ్ళాలి. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు ఏ సమస్యతో వచ్చినా దేవుని జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నావు. అందరూ ప్రార్థన అందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి విన్న వాక్యాన్ని బట్టి అందరం కూడా తలలు వంచి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం విన్న వాక్యాన్ని, నాయనా నేను అతిథి గృహంలో ఉండటానికి అర్హత లేని వ్యక్తిగా ఉన్న నన్ను ప్రభా, దైవజనులు నిలబెట్టుకొని ప్రభా, నీవు ఉండటానికి నాయన చక్కటి సూచనలు, సలహాలు నాయన దైవజను ద్వారా హెచ్చరించినందుకు వందనాలు, స్తోత్రాలని ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి అందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దేవా, నీ అతిథి గృహంలో నాకు స్థానం కల్పించయ్యా. ఇంతకాలం లోక సంబంధమైన వాటిపైన నేను దృష్టించున్నాను ప్రభా, ఇంతకాలం లోక సంబంధంగా ఆలోచించున్నాను ప్రభా. నాయన ఈ 2025వ సంవత్సరంలో ప్రభా, వంకాయలపాడు ఈసీ మందిరం యానివర్సరీ ప్రభా, దైవజనుల ద్వారా ప్రభా, మణిబాబాయ్ గారి ద్వారా నాయన నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా అని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో యోహాను గారు ఉన్నారు, వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మన మధ్యలో యోహాను గారు ఉన్నారు, అందరం కూడా మనం ప్రార్థన పూర్వకుందాం. దేవా, మీకు వందనాలయ్యా, నీ అతిథి గృహంలో నాకు స్థానం కల్పించయ్యా. నాయన ఆనాడు ప్రభా నాయన సిలువలో చనిపోతూ ప్రభా నాయన సిలువలో ప్రభా నాయన మీరు నాయన వేలాడినప్పుడు ప్రభా నాయన దొంగకు అవకాశం కల్పించారు ప్రభా. నాయన యేసయ్యా, నాయన ఒక్క అవకాశం నీ అతిథి గృహంలో ఉండటానికి
ఉండటానికి కృప చూపించయ్యా. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి కృప చూపించయ్యా. సహవాసాన్ని కలిగి ఉండటానికి కృప చూపించని ప్రార్థన చేద్దాం. మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో యోహాన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ కొందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నా ప్రభువా, మీ అమూల్యమైనటువంటి శక్తి కలిగిన మాటలు, మా జీవితాలను కట్టే మాటలు, మా కుటుంబాలను కట్టే మాటలు, పడిపోయిన ప్రతి గుడారమును నిలిపే మాటలు, ప్రతి వ్యసనమును ప్రభువా బానిసత్వపు సంఖ్యలను నరికివేసేటువంటి మాటలు ఈరోజు మాతో మాట్లాడారు. మీరేం మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఎక్కడ మేము సహవాసం కోల్పోయామో, ఎక్కడ ప్రార్థన లేని జీవితం కోల్పోయామో, ఎక్కడ మీతో ప్రతిష్టత లేని జీవితం కోల్పోయామో, నిజమే ఎంతవరకు సహవాసంలో నిలవలేకపోయాను, ప్రతిష్ట చేసుకోలేదు ప్రభువా. ఎంతవరకు ఈరోజు ఈ ప్రతిష్ట జీవితం గురించి, దహన బలిపీఠం మీద నాకు నేనే అర్పించుకునేటువంటి మాటలు ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అందుకై మీకు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యము ప్రకారము నా జీవితం ఉండునుగాక. ఈ వాక్యపు శక్తి నా జీవితంలో ఈరోజు నుంచి ప్రజ్వలిల్లునుగాక. ఈ మాటల ప్రకారము మా సంఘము, మా కుటుంబాలు నిశ్చయముగా ఆశీర్వదించబడునుగాక. అట్టి కృపను దయచేయమని వాక్యం అందించిన మీ దాసులను కూడా ప్రభువా మీరు ఇంకను అభిషేకించండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకునండి. ఎన్నో ప్రయాణాలు జరిగిస్తూ ఉన్నారు. మీ దేవదూతలు కాపుదలను అనుగ్రహించండి. ఎక్కడ నిలబడుతున్నా మీ సాక్షిగా వాడుకోమని ప్రార్థిస్తూ ఈరోజు ప్రభువా మీరే మాతో నిలిచి మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. చివరి సమయానికి వచ్చి ఉన్నాం. మరి ఈరోజు చక్కటి మాటల చేత దైవజనులు మణిబాబాయ్ గారు చాలా చక్కగా సంఘాన్ని హెచ్చరించాడు. ఎందుకు హెచ్చరించాడంటే అతిథి గృహంలో ఉండటానికి వాట్ యు వాంట్, ఏమేమి అర్హతలు కలిగి ఉండాలని చక్కగా మనకి కొన్ని సూచనలు మన ముందు ఉంచున్నాడు. నిశ్చయముగా వాటి ప్రకారం మనం ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోగలిగినట్లయితే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అతిథి గృహంలో మనల్ని దాన్ని దేవుడు మనకి సహాయం చేయనుగాక. దయచేసి మరి కొంత ప్రోగ్రాం ఉన్నది, ఆ ప్రోగ్రాం తదుపరి ముందున్న కార్యక్రమంకి వెళ్దాం. ఈరోజు ఒక పార్ట్ రిలీజ్ కార్యక్రమం ఉన్నది. మరి లోకానందం కొల్లవారిపల్లిలో సేవ చేస్తూ ఉన్నారు. మరి మణిబాబాయ్ గారు వచ్చి ఉన్నారు కనుక వారి చేతుల మీద గుండాన ఆ పాట కార్యక్రమాన్ని లోకానందం ఎక్కడున్నారు లోనికి రావాలి. ఆ పాట రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా ఆ కార్యక్రమాన్ని నాన్న ఇది తీసాడు పక్క పెట్టినాను. Doing the very wonderful ministry to hear. అందరూ ఒకసారి చేతులు చాచండి. అమ్మా ఎలక్షన్ అయిపోయిందమ్మా, ఇట్లా కాదు, ఇట్లా స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్ సైడ్, ఇలా ఇలా ఎట్టంటే అది వేరు, ఇట్లా. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ పాట తండ్రి యొక్కయు కుమారునికి పరిశుద్ధాత్మ నామంలో ప్రతిష్ఠించబడునుగాక. కొన్ని వేల మందికి, లక్షల మందికి ఇది చేరునుగాక. ఈ దినము నాయన నీ నామములో ఈ పాట వింటుండగా ఆదరణ, సన్నిధి,
అభిషేకము విడుదలవునుగాక. ఈ యొక్క పరిచర్య ద్వారా పాడినటువంటి బిడ్డల ద్వారా గొప్ప ఆశీర్వాదం ఈ భూలోకములను ప్రజలకు దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రతిష్ఠించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం చప్పట్లు కొడదాం. ఇది ఓపెన్ చేయనా లోపల. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపియగు దేవా, మీ కొందనాలు తండ్రి. గడచిన గత కాలమంతా నీ కృపలో కాచి కాపాడి తోడేవుని నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. నీ అనాది ప్రణాళిక సంకల్పం చొప్పున నీ చిత్తాన్ని గ్రహించి నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనాది ప్రణాళిక నా దేవుని ప్రణాళిక గురైన నా యేసుతోనే నే సాగేదన్, నా యేసుతోనే నే సాగేదన్, నే సాగేదన్. అనాది ప్రణాళిక నా దేవుని ప్రణాళిక. పలు విధములుగా నీవు నలిగిన, పలు మాటలతో గాయపడి